నమస్తే దోస్తులు. వెల్కమ్ టు అవర్ ఛానల్ మన పల్లె కామెడీ అండ్ ముచ్చట్లు. సో దోస్తులు ఏంటంటే కొత్తగా ఛానల్ అయితే స్టార్ట్ చేసినాం. దీనికి మీ సపోర్ట్ అయితే ఖచ్చితంగా కావాలి. మంచి మంచి కంటెంట్ ఉన్న పల్లె జీవితాలు, మంచి మంచి కామెడీ వీడియోస్ అయితే తీస్తాం దోస్తులు. కొంచెం సపోర్ట్ చేయండి. ఒక 2-3 వీడియోస్ మంచి కామెడీ వీడియోస్ తీసాక మాకు మంచి సిరీస్ అయితే స్టార్ట్ చేస్తాం దోస్తులు. నాకు సపోర్ట్ చేయండి ప్లీజ్. అబ్బా, అప్పుడే తెల్లారిందా? బయటకన్నా ఆకలి నూడ్చి ముగ్గని ఎత్తా మరి. ఓ రాజయ్య, లేత్తగా ఇక పొలం కడుకోవా? టైం 6 అవుతుంది, లేవు లేవు. అప్పుడే లేచినది. తెల్ల నాకు నిద్ర పట్టి పాడు కాలేదు. నడుమతో వచ్చి పాడైంది. పోతున్నది పొలం కాడికి. వచ్చేసరికి నువ్వు చాయ్ పెట్టు. పో పో, మళ్ళా కరెంటు పోతుంది. వచ్చేటప్పుడు ఏమైనా కూరగాయలు ఉంటే తెంపుకొని రా, ఒప్పుకుంటా రాకు. ఏం లేవు ఇంట్లో, అన్నీ అయిపోయినాయి. సరే సరే తెంకత్తది ఏమన్నా ఉంటే పొలం కాడ. వచ్చాక చాయ్ పెట్టి ఉంచు. పొలగలు లేవలే ఇంకా. పెద్దోడా లేవురా, తెల్లారయింది. ఓ రస్తా, ఓ బిడ్డ లేవే. ఆడపిల్ల పొద్దుగా లేచి ఏదైనా పని అసలు కావాలి అవ్వకు. గివర్ దాకా వంటారు రేపు పెళ్ళైనాక ఎట్లనే. పెద్దోడా లేవురా. చిన్నరాజు మంచి అర్రలో అన్నాడు. పొద్దుగా తెలియదు, పొద్దుకి తెలియదు. నిద్ర అంటే బంగారం. ఇప్పుడు మొత్తం ముద్దు తయారైతుండు. ఎందుకో ఏమో గిట్లా మరి. ఎవరు ఆదిరా, ఇక లేవురా, లేవు లేవు. అబ్బా, రానే అత్తేవా లేవడానికి? ఇప్పుడు లేస్తేంది, లేవకపోతే ఏంది? ఇప్పుడు లేచి నేను చేసేది ఏమన్నా ఉందా? నువ్వు ఫస్ట్ ఏమో చేసి పెట్టినావా తినడానికి? ఏమైనా చేసి పెట్టేది ఉంటే చేసి అప్పుడు రాపో. చేసిన బిడ్డ చేసిన. దా తిందు. ఓకే మమ్మీ, ప్లేట్లో పెట్టి రెడీ ఉంచుకో. ఐఎమ్ కమింగ్. ఎందుకు బిడ్డను అచ్చుడు ఎత్తత్తి ఈడికే. తిన్నగానే ఎరిగినట్టు పన్నగానే తిందుతి. నేను తీసుకొస్తుంది బిడ్డ, తీసుకొస్తుంది. పండు పండు. అవునా, తెత్తవా? తేపోయి నీ బాంచాను. వద్దురా, అంత శ్రేయం ఎందుకు? నవ్వు నోరుస్తుంది. వాడుకో లేవు, తెల్లారిని లేవు. అబ్బా అమ్మ, వీనికి ఎంత సుఖం వచ్చింది చిన్నన్నకు. తెమ్మంటావా ఈడికే టిఫిను? తెమ్మని తీసుకొచ్చి తినబెట్టమంటావా లేక నోట్లో ఉంచమంటావా? కొంచెం అన్న చేయించలేదురా నీకైతే. ఇంకా లేవ్వవారా? ఇప్పుడు మీకు అవ్వ బిడ్డలకి ఏమైంది? పొద్దున వచ్చి నా మీద పడ్డారు. దీనికైతే ఎప్పుడు నా మీదనే. నేను పన్నా ఊరువది, తిన్నా ఊరువది. ఆయన నీ కలిసి టైం అయింది కానీ సప్పుడేగా చదువుకుండా నీ అంతా వీగు. పోతున్నది పోకుంటే ఇక్కడనే ఉంటా నీ లెక్క. తినుడు ఊరిమే వాళ్ళు తిరుగుడు గంటే కదరా. చినిక గంట కూడా సెన్సలేదురా. వచ్చు. ఓ అమ్మ, పొద్దున పొద్దున ఏం రోజులు పెట్టుకుంటున్నాయి చిన్నతోటి. వాడు ఉరుకుపోతూ గట్టిన ఉరుతారు కానీ నాకైతే బాక్స్ పెట్టినవా లేదా? నాకు ఆఫీస్ టైం అవుతుంది. పెట్టిన బిడ్డ పెట్టిన. ఏం కూర చేసినాడు మరి అమ్మ? బాపు పొలం కానీ చిక్కుడు తీసుకొచ్చిన బిడ్డ. చిక్కుడు కూర వండినా. టిఫిన్ చేయవా నాని? టిఫిన్ చేసిపో బిడ్డ. చిక్కుడు కూర చేసినవా అమ్మ? నీ అబ్బాయి తినని తెలుసు కదా, నచ్చదని తెలుసు కదని. నాకు బాక్స్ అద్దేమొద్దు నీ. ఏంది అద్దు అద్దు, ఏ కూర అన్నా అద్దు అద్దు అంటావేమో పోరి. మరి రేపటి నుంచి నువ్వే వండుకొని ఇష్టమైన కూర అన్నద్దు. నేనేదో పోరు కాలేజ్కి పోతుంది కదా అని నేను పొద్దుగాల ఏం పని చెప్పకుండా అన్ని వేసుకుంటే నీకు బాగా అవుతుంది. వండుకో. నీ నీ అవ్వ నీ ఎందుకు ఎత్తా? నేను చెయ్యా? నేను మంచిగా చదువుకొని పెద్ద లెక్క జాబ్ తెచ్చుకుంటా. నీ పేరు నిలబెడతానే. అప్పుడు నేను ఇంట్లో పని మనిషి పెడతావు నీకు. నేను రాని లెక్క చూసుకుంటా, రాని లెక్క నేను. ఏమైంది బిడ్డ? చిక్కుడుకాయ కూడా తినవా? ఎట్లా బిడ్డ గిట్లయితే? అన్ని తినాలి. పొద్దు పొద్దుగా లేచి ఆమెకింత ఆసరైతే ఆమెకింత సంతోషం అవుతుంది కదా. రేపు అత్తగారింటికి పోయినాక అన్ని పనులు చేయాల్సి వస్తుంది. ఇప్పుడు పని వేసుకోకపోతే రేపు పంట మమ్మల్ని అంటారు కదా. సరే తీయే నాన్న. అందరు నన్నే తిడతారు. చెత్త తీరేపటి నుంచి. నా బస్కు టైం అవుతుంది మమ్మీ, పోతున్నా. బాయ్ బాయ్ ఇద్దరికి. సరే బిడ్డ, మెల్లవు. బయలం పోయేటప్పుడు. పెద్దోడా చెల్లెని బస్ స్టాండ్ కట్టి దించేసిపో నువ్వు కూడా. అబ్బా, కడుపు నిండా తిన్నా. మా దోస్తుగాళ్ళు ఏం చేస్తారు? ఆ ఫోన్ అనే వేద్దాం పోరగాళ్ళకు. అరే, ఏం చేస్తున్నావురా? ఏం లేదురా, ఇప్పుడే పొలం కాడికి వచ్చిన మా డాడీ తోటి. సరే గాని మరి సాయంత్రం చిన్న కోదమ్మా. సరే సరే రా పోదాం. మరి బండి అయితే పట్టుకురా, నువ్వు వద్దన చెయ్యి. అబ్బా, పని అయిపోయింది, అంత అయిపోయింది. అట్లా ముచ్చడకపోతాం ఎప్పుడు ఇంట్లోనే ఉండు. ఏంది బుధవారం ఇంకా పని తీరలేదా ఏంది? సప్పులు లేదు.
ఓ బుధవ్వ, ఏం చేస్తున్నావు ఇంట్లో? ఏం లేదే రాజీ, దాదా వంట చేస్తున్నానే, ఇంకేం పని మనకు. ఏం కులుతున్నావు మరి బుధక్క? మొన్న మా భూమి మీద తెచ్చిన కూరగాయలు ఉండే, ఒక సోరకాయ వండుతున్నానే. ఏం కూరగాయలు పాడే, తినబుద్ధి అయితే లేదే అస్సలే. ఏమైనా నీ కొడుకు నీ బిడ్డ వెయ్యిరా? నీ కొడుకు పనికి, నీ బిడ్డ కాలేజీకి పోయినారే? పని తీరిందా? ఏం కూర వండినవే? పోయిండే, వాళ్ళతో ఏ బాధ లేదు, నా బిడ్డతో ఏం బాధ లేదు, నా కొడుకు పెద్ద కొడుకుతో ఏం బాధ లేదు. నా చిన్న కొడుకుతో వచ్చింది గోస నాకు. ఎట్లా బిడ్డ బుద్ధి కత్తడు ఏమో పోరాడు. ఏ పోడే బుద్ధి కట్టడు తీయే, దాంతో ఏం టెన్షన్, చిన్న కూరడేనా ఆయన ఇంకా చిన్నది గట్టినే ఉంటాడు తీయే గడిసోళ్ళు. శంకరయ్య, ఏం చెప్తున్నావు? చెట్టు కింద మనం చల్లా కూర్చున్నట్టున్నావు. ఏం లేదే రాజన్న, ఈ పొలం కడ మోటార్ కాలిపోయింది కదా, ఆ రిపేర్కి ఎప్పుడు వచ్చినా నిన్న ఆడ అత్త అన్నట్టు. మరి పొద్దు నుంచి వానికే ఫోన్ చేస్తున్నా, ఫోన్ కలుతలేదు. అందుకనే కూర్చున్నా, మరి ఇటు అత్తే రోడ్డు మీద కలుతాడేమో అని. అదే రాజన్న, మొన్న బర్రెలు కావాలంటే కదా, ఆ కింది వాడికట్టు మల్లేశం అమ్ముతా అన్నాడు. అది చూసేద్దామా? అవునా? ఫస్ట్ అయితే నీ మోటార్ పని అయితే కానీ, నీ మోటార్ పని అయిన వాళ్ళే పోయి చూసేద్దాం మరి. సినిమా కంటే ఓకే ఆంటనీ, సినిమా అయిపోయినాక హోటల్ అంటది. ఇప్పుడేమో ఏ రాత్రి ఏ రాత్రి పోతే మా కుక్కలు కొట్టిన కొడతారు రా అయ్యా. అరే, మీ అయ్యనన్న అయ్యం రా, 2 కొట్టి ఇష్టపడతారు కావచ్చు. ఇప్పుడు మా అయ్య ఈ ముచ్చట తెలియాలా కానీ ఇప్పుడు తిన్నది కక్కి దగ్గర కొడతారా. మీ అయ్య తింటే ఏమో కానీ మా అయ్య తింటే మాత్రం నీ మొలతాడుతోనే ఊరేసుకుంటావు అయ్యా. అగో వచ్చినావు బిడ్డ కాలేజ్ నుంచి, ఓ కాలు దగ్గర కడుక్కపో. స్వీటీ, వచ్చినావా బిడ్డ కాలేజ్ నుంచి? నేను పనికన్నా ఏమైనా ఆసరుగా బిడ్డ, నాకు శాతనైతే లేదు. నేను కదా చెప్తున్నానే బుర్రకు, మెల్ల తాత్పరంగా చెప్పరాదు బిడ్డకు. అన్నీ చెప్తే మెల్ల చెప్పి నేర్చుకుంటది. గా అన్నం వండిపో బిడ్డ, జరా కడిగి పెట్టిన బియ్యం ఆడ పొయ్యి మీద పెట్టు గంతే. అన్నం వండినా కూర వండినా చూద్దాం. మరి అన్నం తిని కూర తిని వాళ్ళు ఎట్లయితారో మరి. అన్నయ్య వండినా మరి చూద్దాం. అమ్మ, అన్నం వండినా పాలకూర పప్పు వండినా తిందామా? ఆకలి అవుతుంది బాగా. పెద్దోడా, నాన్న విలువ బిడ్డ, అన్నం తిందాం. అందరు రాడ కూర్చోరు, తిందాం ఇక. అబ్బా, అన్నం తింటారా అందరు కలిసి? మనని విలువ రాయే. నేను ఒక నన్ను మర్చిపోయిర్రా, నేను లేననుకుంటారా మరి భూమి మీద? అగో, నువ్వు ఉన్నవారా ఒక్కొని ఇంట్లో? మేము మర్చిపోయినాం. ఎట్లనో అడ్డమైన గడ్డి తిన్నట్టు వస్తావు కాదురా బయట, అందుకే మర్చిపోయినాం రా. ఓ స్వీటీ, నీకు ఊకూక చెప్పా, నువ్వు నా మీద, నా తిండి మీద, నా నిద్ర మీద పడదా ఏడితే మాత్రం మంచిగా ఉండదు. అస్సలు మర్యాద దక్కది. రారసినోడా, వాళ్ళు ఎప్పుడు గట్టిన ఏడుతుంది నీ మీద. వచ్చి కూర్చొని తిను. నువ్వు ఎట్లా ఏం పని చేయవని తెలిసే రేపు మంచి 2 బర్రెలు కన్నా రేపు అట్లా చూసుకుందువు. ఇంకేంది, తిందువు అటు చూసుకుందువు, ఎంతే పని నీకు ఇక. దా బిడ్డ దా, కూర్చో ఇక తిందు పెడతా. అమ్మ, నేను అట్లా వాకింగ్ పోయేస్తానే, అటుసరికి ఇక బట్టలు వేసి పెట్టు, పడుకుంటా వచ్చి ఇక. వాకింగ్ కా అన్న, నేను కూడా అత్త అయితే. పొద్దున తిని సరిపోలేదా బిడ్డ? ఇంకా ఇప్పుడు నువ్వు కాలు బయట పెట్టు, 2 కాలు ఇరగొట్టి పొద్దుల పొయ్యిలో పెడతా. చెప్తున్నా నేను, అన్న పోతాడు, చక్కగా మలుసుకొని ఇంట్లో వండు గంతే. అబ్బో అవ్వా, నువ్వు అరుంధతి లెక్క రేగట కాకే, నేను ఎటు పోను కానీ ఇంట్లోనే ఉంటా. నేను బయట కన్నా పోకపోతేనే ఇంట్లోనే కూర్చొని ఫోన్ అన్న చూద్దాం. తిన్నా తీరం పడతలే, కూసున్నా తీరం పడతలే, పన్నామన్నా తీర్తలే. పాడు పాడు, గందుకే వనకత్తవరా నువ్వు. ఈ పాటలేందో అంగట్లా వాడినా గాని 4 పైసలు నత్తాయి కదా బిడ్డ. అట్లనే అమ్మా, రేపు పోయి వాడతా. వాడినాక 4 పైసలు వస్తాన్నావు కదా, ఆ 4 పైసలతో అదే అంగట్లో మంచి 20 కడతాను. ఇంకేందే? ఓ మస్తు చీరలు కొంటావు నువ్వు మాజారే. ఇంకా పొద్దున బట్టలు విండంగా పాయింట్లు అన్ని పొక్కలు పడ్డాయి, పోరని పాయింట్లు. ఒక పొద్దుగా లాగా శీలకక్కకు చెప్తా నేను, ఆయన పాయింట్లు అని పట్టుకొని పోయి కుట్టు పెట్టుకొచ్చుకో బిడ్డ. జర అవి చూడబుద్దలేదు, పిండబుద్దలేదు నాకు. మొత్తం అతృప్తి లేకుంటే పెట్టుకొచ్చుకోకపోతే. ఓ అమ్మా, చిన్న ప్యాంట్లు కాదే, కొనుక్కున్నాడే అట్లా కొనుక్కున్నా. దాన్ని స్టైల్ అంటారు, స్టైల్. నీకేమో తెలియదు, తెలిసిన కొనుక్కుంటే ఇట్లా అంటావు. ఏందయ్యా నీకో. ఇక నువ్వు మంచిగా సోపు పొడుగు వాడినావు, ఇంత పొడవు సోపు, ఎంత పొడవు ఉందో అంత పొడవు ఉన్నావు. ఏమిటికి రాది? మొన్న కొనుక్కున్న ప్యాంట్ గదే నానా,
ఎవడు అమ్మింటాను నువ్వు ఎట్లా కొన్నావురా? పైసలన్నీ గంగగా వాడుకో. నేను కాలేజ్కి పోతా కదా నీ అమ్మ, ఆ బస్ స్టాండ్ పిచ్చోని లెక్కనే కూర్చుంటాడే, సేమ్ పిచ్చోడే ఈడైతే. నేను ఎందుకు ఇట్లా తయారయ్యిండు? ఛీ. ఆ, ఈ టీచర్ అమ్మ వచ్చింది. ఈ ప్రిన్సిపల్ కంప్లైంట్లు టీచర్ కంప్లైంట్ నాకు వశం కాదు. చల్ పోయి అప్పుడే వన్నంప. నాకు ఒక రోజు టైం వస్తుంది, అప్పుడే చెప్తా మీ సంగతి అందరిది. గంతే పో, బిల్డప్ ఎక్కువ బిజినెస్ తక్కువ నీకు, గంతే. ఛీ. ఏ పండుకో బిడ్డ, కబ్బిత్రంతో ఏమవుతావు అనుకోటి తెలుస్తుంది, ఒకటి తెలియదు. చూసిరా దోస్తులు, ఇదైతే మన ఫస్ట్ వీడియో అన్నమాట. అంత ఇంట్రడక్షన్ లాగా చేద్దామని చిన్నగా చేసాం దోస్తులు. నెక్స్ట్ వీడియోస్ నుంచి అయితే మంచి కంటెంట్ తోని, మంచి వీడియోస్ కామెడీతో చేస్తాం దోస్తులు. వీడియో నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. మంచి సీజన్తో అయితే మళ్ళీ మీ ముందుకు వస్తాం. అంతవరకు బాయ్ బాయ్.